హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం అన్నంలోకి సాంబార్, పెరుగు ఇలా ఎంత తిన్నా కూడా రసంలో తినకపోతే అసలు తిన్నట్టే ఉండదండి. అండ్ ఈరోజు వచ్చేసి నేనైతే పప్పు రసం ట్రై చేశానండి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చేసి చూపిస్తాను. సో దీనికోసం నేను ఎర్రగా పడిన 3 టమాటోలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, ఇంకా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అలాగే చింతపండు గుజ్జు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, గుంటూరు మిరపకాయలు అయితే ఇంకా బాగుంటాయండి. అండ్ ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం నేనైతే మెయిన్ వచ్చేసి జీలకర్ర, మిరియాలు, అలాగే వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం టమాటోని ఈ విధంగా కచ్చా పచ్చగా నేనైతే గ్రైండ్ చేసేసుకుంటానండి. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా దీనికోసం నేనైతే స్టవ్ అంటించి స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి కొంచెం ఆవాలు అయితే వేస్తున్నానండి. సో ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి, నాకైతే కెమెరా ప్రాబ్లం, అంటే టార్చ్ ఆన్ అవ్వలేదు, అందుకే సరిగ్గా రాలేదు క్లారిటీగా. సో చూడండి, ఇప్పుడు టమాటోలు కూడా వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి టమాటోలు కొంచెం సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొనేసి మంచిగా ఒక 5 మినిట్స్ అయితే అలా బాగా కుక్ అవనివ్వాలండి. సో చూడండి, టార్చ్ ఆన్ అవ్వలేదండి, అదే ప్రాబ్లం. ఆ రోజు అసలు బ్రైట్నెస్ రాలేదు. ఇంకా చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, జీలకర్ర, మిరియాలు అవన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇది ఒక 2 మినిట్స్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది ఫ్లేవర్ అప్పుడు. ఇంకా తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో సరిపడా చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్. మా ఇంట్లో వచ్చేసి ఒక 4 మెంబర్స్ ఉంటాం కాబట్టి సరిపడా వాటర్ అయితే వేసేసుకొనేసి ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకుంటానన్నమాట. సో ఈ టైంలోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా దీనికోసం నేనైతే ఆచి రసం పౌడర్ అయితే యూజ్ చేస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా హోమ్ మేడ్ రసం పౌడర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇంకా నేనైతే అర్జెంటుగా కాబట్టి ఆచి రసం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూడండి, మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇంకా టోటల్గా రసం అయితే అయిపోయిందనమాట. అలా ఉడుకుతూ ఉంటే ఆ రసం ఫ్లేవర్కే నిజంగా అసలు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఈ రసం అయితే మనం మామూలుగా ఫ్రై కానీ అలా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.